సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. హలో ఫ్రెండ్స్, సుమన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. నేను మీ అశోక్ దేవనాంప్రియ. ఈరోజు సెషన్లో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకుందాం, ప్రైస్ స్ట్రక్చర్. ఈ ప్రైస్ స్ట్రక్చర్ అనేది ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్లో ఒక చాలా కీలకమైన ఒక అంశం. ఈ ప్రైస్ స్ట్రక్చర్లో 4 డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ స్ట్రక్చర్స్ నేర్చుకున్న తర్వాత మోర్ ఆర్ లెస్ మెజారిటీ ఆఫ్ ది నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ మన ఒక థాట్ ప్రాసెస్లో ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్బిఆర్. సెకండ్ స్ట్రక్చర్ ఈజ్ ఆర్బిడి. థర్డ్ ఈజ్ డిబిఆర్ and then DBD. జనరల్గా మనం ఫస్ట్ సెషన్లో నేర్చుకున్నాం 2 రకాల ఒక క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి. ఒకటి మొమెంటమ్ క్యాండిల్, ఇంకొకటి బేస్ క్యాండిల్. కరెక్ట్? మొమెంటమ్ క్యాండిల్ అంటే ఏంటి? ఎక్కడ బాడీ 50% కన్నా పైన ఉంటుందో టోటల్ రేంజ్కి అది మొమెంటమ్ క్యాండిల్. ఎక్కడ బాడీ బాడీ రేంజ్ కన్నా 0.5-50% తక్కువ ఉంటుందో అది బేస్ క్యాండిల్. కరెక్ట్? మొమెంటమ్ క్యాండిల్లో 2 రకం, ఒకటి ర్యాలీ, ఇంకొకటి డ్రాప్. ర్యాలీ అంటే బుల్లిష్ మొమెంటమ్, డ్రాప్ అంటే బేరిష్ మొమెంటమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఒక స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేయండి. సపోజ్ దిస్ ఈజ్ ర్యాలీ. ప్రైస్ పైకి వెళ్ళింది, తర్వాత ఒక బేస్ ఫార్మ్ అయింది, అండ్ దెన్ ప్రైస్ మళ్ళీ పైకి వెళ్ళింది, విచ్ ఈస్ ర్యాలీ. ఓకే, రైట్? ఇట్ ఈస్ ర్యాలీ, బేస్ అండ్ ర్యాలీ. ఈ ర్యాలీ, బేస్, ర్యాలీ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ కంటిన్యూషన్ స్ట్రక్చర్. అంటే ఇట్ ఈస్ ఎ బుల్లిష్ కంటిన్యూషన్ స్ట్రక్చర్. అంటే డైరెక్షన్లో ఏ మార్పు ఉండదు. ఆల్ రైట్? ఒక ప్రైస్ ర్యాలీ అయితే అర్థం ఏంటి? హూ ఇస్ అండర్ కంట్రోల్? ఇక్కడ బయర్స్ ఆర్ సెల్లర్స్? ఇక్కడ ఎప్పుడు బయర్స్ కంట్రోల్లో ఉంటారు. ఒక బేస్ వచ్చినప్పుడు ఎవరు కంట్రోల్లో ఉంటారు? బయర్స్ ఆర్ సెల్లర్స్? జనరల్గా ఎక్కడ బేస్ వచ్చినా బయర్స్ సెల్లర్స్ ఈక్వల్గా ఫైటింగ్లో ఉంటారు. ఇట్ ఈస్ లైక్ ఎ డ్రా మ్యాచ్ సిచ్యువేషన్. ర్యాలీ అంటే విన్నింగ్ సిచ్యువేషన్, ఐదర్ ఇండియా వన్ ద మ్యాచ్ ఆర్ ఆస్ట్రేలియా వన్ ద మ్యాచ్. వెరాస్ బేస్ అంటే ఆటోమేటిక్ బేస్, మతలబ్ ఈక్వల్ ఫైట్ జరుగుతుంది అన్నమాట, డ్రా మ్యాచ్ అన్నమాట. అండ్ ఫైనలీ వన్ మోర్ ర్యాలీ. దిస్ ఈజ్ కాల్డ్ ర్యాలీ, బేస్, ర్యాలీ అంటే కంటిన్యూషన్ స్ట్రక్చర్. రెండో స్ట్రక్చర్ ఏంటంటే ర్యాలీ, ఓకే, బేస్ అండ్ డ్రాప్. ర్యాలీలో ఏం జరుగుతుంది? ప్రైస్ ఈజ్ గోయింగ్ అప్, ప్రైస్ పైకి వెళ్తుంది. ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? బయర్స్ కంట్రోల్ చేస్తున్నారు. దాని తర్వాత ఏం జరిగింది? ప్రైస్ బేస్ ఫార్మ్ చేసింది. బేస్ అంటే ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఎవరు కంట్రోల్ చేయడం లేదు. బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్గా ఫైట్ చేస్తున్నారు. దాని తర్వాత ప్రైస్ ఏం చేసింది? ప్రైస్ మళ్ళీ కిందకు పడింది. కింద పడితే మళ్ళీ సెల్లర్స్ వచ్చి ఆ బయర్స్ నుంచి మార్కెట్ని లాక్కొని ప్రైస్ని కిందకి తీసుకెళ్లారు. సో దట్ ఈస్ ర్యాలీ, బేస్ అండ్ డ్రాప్. వాట్ కైండ్ ఆఫ్ ఎ స్ట్రక్చర్ ఇస్ దిస్? ఇట్ ఈస్ ఎ రివర్సల్ స్ట్రక్చర్. అంటే ప్రైస్ పైకి వెళ్ళి కిందకు వచ్చింది. వాట్ కైండ్ ఆఫ్ ఎ స్ట్రక్చర్ ఇస్ దిస్? బుల్లిష్ ఆర్ బేరిష్? దిస్ ఈస్ బేరిష్ స్ట్రక్చర్. ఎందుకంటే మార్కెట్ ఫైనల్గా కిందకు వచ్చింది అన్నమాట. మూడో కాన్సెప్ట్ డ్రాప్, బేస్, ర్యాలీ. అలా అంటే ఏంటి? ఫస్ట్ క్యాండిల్ డ్రాప్ అవుతుంది, ఇక్కడ మార్కెట్ బేరిష్ మోడ్లో ఉంటుంది. దాని తర్వాత బేస్ ఫార్మ్ అవుతుంది. దాని తర్వాత ప్రైస్ ఆటోమేటిక్గా ర్యాలీ అవుతుంది. ఇక్కడ ఎవరు కంట్రోల్లో ఉంటారు? డ్రాప్, ప్రైస్ కింద పడింది, సో సెల్లర్స్ కంట్రోల్లో ఉంటారు. దాని తర్వాత దెర్ ఈజ్ అ వార్. బయర్స్, సెల్లర్స్ ఇద్దరు అక్కడ ప్రైస్ని డామినేట్ చేయడానికి ట్రై చేశారు. కానీ చివరికి ఎవరు గెలిచారు? ర్యాలీ అయింది, బయర్స్ గెలిచారు. అందువల్ల ప్రైస్ ఓవరాల్గా కిందకు వచ్చి పైకి వెళ్ళింది. ఏ స్ట్రక్చర్ ఇది? ఇట్ ఈస్ ఎ రివర్సల్ స్ట్రక్చర్
and also it is a bullish structure. Final ga there is a fall, price drop అయింది. దాని తర్వాత ప్రైస్ ఏం చేసింది, ఒక బేస్ ఫామ్ చేసింది. ఓకే, దాని తర్వాత ఏం జరిగింది, ప్రైస్ మళ్ళీ డ్రాప్ అయింది. దిస్ ఈస్ కాల్డ్ డ్రాప్ బేస్ డ్రాప్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, ఫస్ట్ సెల్లర్స్ ప్రైస్ని కంట్రోల్లో తీసుకున్నారు, ప్రైస్ కింద తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ప్రైస్ సైడ్ వేస్ మూమెంట్ జరిగింది. సో బేస్ ఫార్మేషన్ అయింది. అంటే అర్థం ఏంటి, అక్కడ బయర్స్ ఉన్నారు, బయర్స్తో ఫైటింగ్ జరిగింది, ఫైనల్గా ప్రైస్ కిందికి వెళ్ళింది. అంటే అక్కడ ఫైట్ చేసిన అందరూ బయర్స్ని చంపి సెల్లర్స్ ప్రైస్ని కిందకి తీసుకెళ్లారు. సో వాట్ కైండ్ ఆఫ్ ఎ స్ట్రక్చర్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూయేషన్ స్ట్రక్చర్, బట్ ఆన్ ది డౌన్ సైడ్. ఈ స్ట్రక్చర్ మీకు బుల్లా బేరా, ఇది వచ్చి బేర్ స్ట్రక్చర్. సో టోటల్గా ప్రైస్ యాక్షన్ అనే కాన్సెప్ట్లో 4 ప్రైస్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ర్యాలీ బేస్ ర్యాలీ, ర్యాలీ బేస్ డ్రాప్, డ్రాప్ బేస్ ర్యాలీ అండ్ డ్రాప్ బేస్ డ్రాప్. ఓకే, దీంట్లో 2 బుల్లిష్ స్ట్రక్చర్, 2 బేరిష్ స్ట్రక్చర్ ఉంటాయి. బుల్లిష్ ఏది, ర్యాలీ బేస్ ర్యాలీ అండ్ డ్రాప్ బేస్ ర్యాలీ. బేరిష్ స్ట్రక్చర్ ఏది, ర్యాలీ బేస్ డ్రాప్ అండ్ డ్రాప్ బేస్ డ్రాప్. దీంట్లో 2 కంటిన్యూషన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, 2 రివర్సల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. కంటిన్యూషన్ స్ట్రక్చర్స్ ఏది, ర్యాలీ బేస్ ర్యాలీ అండ్ డ్రాప్ బేస్ డ్రాప్. రివర్సల్ స్ట్రక్చర్స్ ర్యాలీ బేస్ డ్రాప్ అండ్ డ్రాప్ బేస్ ర్యాలీ. సో ఈ 4 ప్రైస్ స్ట్రక్చర్స్ మీ ఒక ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. నౌ యాజ్ ఎ ప్రైస్ యాక్షన్ ట్రేడర్ మీరు ఈ ఆస్పెక్ట్స్ని ట్రేడ్ చేస్తారా, కాదు. ఓకే, మనం ఎప్పుడు ర్యాలీ బేస్ ర్యాలీ, డ్రాప్ ట్రేడ్ చేయం. ఓకే, ఇట్స్ ఎ వెరీ వెరీ బేసిక్ అండ్ ఫార్మోస్ట్ ప్రైస్ యాక్షన్ స్ట్రక్చర్. మనం ఏం ట్రేడ్ చేస్తామంటే వీ ట్రేడ్ కాన్సెప్ట్స్ కాల్డ్ పవర్ ప్యాటర్న్స్. పవర్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, పవర్ ప్యాటర్న్స్ అంటే ప్రైస్లో ఎప్పుడు అనమలి వస్తుందో, ఎప్పుడు ఇన్స్టిట్యూషనల్ డామినేషన్ వస్తుందో, ఎక్కడ మ్యానిపులేషన్ వస్తుందో అలాంటి ఒక లొకేషన్లో మనం ట్రేడ్ తీసుకుంటాం. ఓకే, సో పవర్ ప్యాటర్న్స్ అనే టాపిక్ మనం డిస్కస్ చేసేటప్పుడు అలాంటి విషయాలు మళ్ళీ డిస్కస్ చేద్దాం. కానీ ఇంతవరకు ఈ సెషన్లో మనకి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ద 4 ప్రైస్ స్ట్రక్చర్స్. ఇవన్నీ మీరు నేర్చుకోగలిగితే మోర్ ఆర్ లెస్ ఆల్ ది బిల్డింగ్ బ్లాక్స్, అంటే నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ మనము నేర్చుకున్నట్టే. ఆల్ రైట్, దీంతో ఈ ఒక వీడియో కంప్లీట్ అయింది. మరింత కొంత విషయాలతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్యూచర్ సెషన్స్తో. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, మీ అశోక్ దేవరాంప్రియ. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.